రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులకు కేంద్రం శ్రీకారం. 7,104 కోట్ల వ్యయంతో 161 కిలోమీటర్ల మేర నిర్మాణం. 2 ఏళ్లలో పనులు పూర్తి చేసేలా టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడి. సంక్రాంతి నుంచి రైతు భరోసా సన్నాహాలు చేస్తున్నామన్న మంత్రి తుమ్మల. గ్రామాల వారీగా సర్వే నెంబర్ల వారీగా వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడి. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ ఆరోపణలపై హైకోర్టులో కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని స్పష్టీకరణ. కందులకు మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే. సీఎంకు హరీష్ రావు బహిరంగ లేఖ. ఇప్పటికీ కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని ఆరోపణ. నేడు ప్రధానమంత్రి మన్ కీ బాత్. దేశ ప్రజలతో ముచ్చటించనున్న నరేంద్ర మోదీ. ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారం. ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తాజాగా నామినేట్ చేసిన ఐసీసీ. నేడు రేపు మరిన్ని విభాగాల్లో నామినీల ప్రకటన. బాక్సింగ్ డే టెస్టులో సత్తా చాటిన నితీష్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు. తొలి టెస్టు సిరీస్లోనే పలు రికార్డులను తిరగరాసిన తెలుగు తేజం.